నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. పాపను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన స్థానికులు. పోలీసులకు అప్పగింత. వైన్ షాపులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. నిందితులు వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల ప్రాంతాలకు చెందిన యువకులుగా గుర్తింపు. నూజెండ్ల మండలం పమ్మిడిపాడులో తులసీమాత ప్రతిష్ఠ మహోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి. వినుకొండ మండలంలో ఒక యువకుడు పసిపాపకు చాక్లెట్ ఇచ్చి ఎత్తుకు వెళ్లబోయాడు. పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ ఇసుకవాగు వద్ద ఆదివారం చిన్న పాపను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకొని పోగా స్థానికులు గమనించి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ యువకుడు మతిస్థిమితం లేదని తెలిపారు. వినుకొండ పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో పట్టుకున్న కుక్కలను స్నేహ వెల్ఫేర్ సొసైటీ వారి పర్యవేక్షణలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నందు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మేస్త్రీలు రాంబాబు, ముస్తఫా, లక్ష్మయ్యలు ఉన్నారు. కళాకారులు ప్రజలను వివిధ సమస్యలపై చైతన్యపరచాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. వెలటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో జరిగిన గుమ్మడి కళాపీఠం కళాకారుల ఆత్మీయ సమావేశం సభకు మారుతి వరప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శివశక్తి మేనేజర్ జీవి రమణ మాట్లాడుతూ గుమ్మడి కళాపీఠం సభ్యులు మరింతగా కళా ప్రదర్శనలు ఇస్తూ మరింతగా రాణించాలని కోరారు. కళాకారుడు చనిపోతే అదే రోజు మట్టి ఖర్చులకు 3,000 రూపాయలు అందజేయాలని గుమ్మడి కళాపీఠం కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, కళాకారులను ఒక తాటి మీదకు తీసుకువస్తున్న గుమ్మడి ఎంతో అభినందనీయుడని అన్నారు. మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఏర్పడిన ఈ కమిటీని అందరినీ కూడా ఘనంగా సన్మానించి అంత్యక్రియల ఏర్పాటులో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ శాశ్వత సభ్యత్వం కలిగి ఉంటారో వారికి ఏర్పాటు చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అందువల్ల ఈ రోజున ఏర్పడినటువంటి ఈ కమిటీని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీరందరూ కూడా కళాకారుల కోసం ఈ పట్టణంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఏకీకృతం చేసుకుని అందరికీ తగు నిర్ణయాల్లో మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏ కళల పట్ల ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా చేరదీసి మీరు సభ్యులుగా చేర్చుకొని ఈ వినుకొండలో కళాకారులు ఐక్యంగా ఉన్నారనేటువంటి ఒక వేదికని బలంగా ఏర్పాటు చేసుకుంటే మీకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అన్నిటినీ కూడా మనం సాధించుకోవడానికి వీలుంటుంది. ఆ విధంగా మీరు కళాకారులందరూ ఏకం కావాలని ఈ సందర్భంగా సమిష్టిగా ఉండాలని ఈ సమిష్టి నిర్ణయాలు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ రోజు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి కళాకారుల సమావేశానికి గుమ్మడి కళాపీఠ కార్యక్రమానికి అధ్యక్షులుగా విచ్చేసినటువంటి మాతవర ప్రసాదరావు గారికి, వివిధ గ్రామాల నుండి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులందరికీ ఇచ్చేసిన వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఈ రోజు గుమ్మడి కళాపీఠానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఆశీనులై ఉన్నారు. వీరందరూ కూడా ఆశీస్సుల్ని అభినందనల్ని అందజేస్తూ గుమ్మడి కళాపీఠం గత 16 సంవత్సరాలుగా 3 రాష్ట్రాల నుంచి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది
గొప్ప గొప్ప కళాకారులు తీసుకొచ్చి ప్రదర్శనలు చేస్తా ఉన్న సంగతి వినుకొండలో జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో కళాకారులకి ఏమన్నా చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క గుమ్మడి కళాపీఠం కమిటీని ఏర్పాటు చేశాం. నేను ఉన్నప్పటికీ అధ్యక్షులుగా లగడపాటి వెంకట్రావు గారు నూజెండ్ల మండలం వారు ఉన్నారు. అట్లానే ఒక 7 కమిటీని ఎన్నుకున్నాము. ఈ కమిటీ ఇక్కడి నుంచి ఎవరైతే గుమ్మడి కళాపీఠంలో సభ్యత్వం తీసుకుంటారో వారికి వారు చనిపోయినప్పుడు మట్టి ఖర్చు నిమిత్తం అదే రోజు 3,000 రూపాయలు అందజేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని చేయడం, ప్రతి నెలగా లేదా 2 నెలలకు ఒకసారి జాషువా కళా ప్రాంగణంలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, పేద కళాకారులకి వారు వాయిద్యాల అవసరం ఉంటే వారికి వాయిద్యాల్ని అందించే ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేసేటటువంటి క్రమంలో కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని సభ్యత్వ నమోదాలతో పాటు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా మనం ఆదుకుంటూ ఈ యొక్క కమిటీ ముందుకు వెళ్లి మరి అందరి మనల్లో పొందాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వైన్ షాపులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు చీరాల డీఎస్పీ మోహిన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వినుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల ప్రాంతానికి చెందిన 8 మంది యువకులు విలాసాలకు, వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో ప్రకాశం జిల్లాలోని అద్దంకి, బల్లికురువ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో దొంగతనాలకు పాల్పడి లక్షలాది రూపాయలు విలువ చేసే మద్యం సీసాలు దొంగతనం చేసి వాటిని తక్కువ ధరకు అమ్మకాలు చేసి వచ్చిన డబ్బుతో విలాసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దొంగలించిన మద్యం సీసాలను చోరీకి పాల్పడిన యువకులు కొంత స్నేహితులకు, బంధువులకు ఉచితంగా పంపిణీ చేశారు. మిగిలిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వైన్ షాప్స్ దొంగతనం జరిగింది. అద్దంకి మండలంలో శాంతినగర్ లో ఉన్న ఒక వైన్ షాప్ లో, అట్లాగే బల్లిగురువ మండలం కొప్పెరపాడు గ్రామం దగ్గర ఉన్న ఒక వైన్ షాప్ లో దొంగతనాలు జరిగాయి. దీంట్లో మన అద్దంకి మండలం శాంతినగర్ లో ఉన్న వైన్ షాప్ లో మారుతి వైన్ షాప్, దాంట్లో దాదాపు వెనక నుంచి వచ్చి ఆ వైన్ షాప్ వెనక నుంచి వచ్చి ఆ రేకులని పెగలించుకొని లోపలికి వెళ్లి దాదాపు 685 మద్యం సీసాలు దొంగతనం జరిగింది. అంటే దాని యొక్క విలువ సుమారు 2,37,630 రూపాయలు. తర్వాత అదే రోజు రాత్రి బల్లికురువ పోలీస్ స్టేషన్ పరిధిలో కొప్పెరపాడు గ్రామంలో వినుకొండ రోడ్ లో అంకమ్మ తల్లి వైన్ షాప్ దగ్గర ఉన్న అంకమ్మ తల్లి వైన్ షాప్ లో కూడా అక్కడ ఉన్న వాచ్మెన్ తో గొడవపడి అక్కడ సుమారు 48 బాటిల్స్, ఒక సెల్ ఫోను, అట్లాగే క్యాష్ 20,000 రూపాయలు దొంగతనం జరిగింది. నోబెల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా విద్యా సదస్సు వినుకొండలోని జాషువా కళా ప్రాంగణంలో నిర్వహించినట్లు ఎన్డీఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశము విద్యా ప్రమాణాల పెంపుదల, ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై విద్యా సదస్సు నిర్వహించినట్లు ఎన్టీఏ జిల్లా అధ్యక్షుడు కోనూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి మాతంగి సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, నిరంతరం విద్యార్థిగా ఉండే ఉపాధ్యాయునికి సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. మనం కొట్టిన దెబ్బకి ప్రతిపక్షం ఆల్రెడీ ఐసీయూలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కొట్టే దెబ్బకి ఐసీలో నుంచి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం మిత్రులారా, 1,00,000 పైచిలకు మెజారిటీ తోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచి మన పల్లా శ్రీనివాసరావు గారు ఏదైతే 95,000 మెజారిటీతో రికార్డు సృష్టించాడో ఆ రికార్డుని అవలీలుగా క్రాస్ చేసి నా అంచనా అయితే 1,50,000 నుంచి 1,60,000 మెజారిటీ వస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక్కొక్కరు కనీసం 200 నుంచి 300 మందిని ప్రత్యక్షంగా కలిసి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటు వేయాల్సిన ఆవశ్యకత గుర్తించండి. కాబట్టి మన మెజారిటీ కూడా అవతల పార్టీ ఇంక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఇంకా పార్టీ ఉంచుతామా, దీంట్లో విలీనం చేద్దామా అనే చర్చ ఆ సైకో మనసులో మెదలాలంటే ఇది మనకు మంచి సువర్ణ అవకాశం. దాన్ని ఖచ్చితంగా ఈ కృష్ణా గుంటూరు నోబెల్ టీచర్ అసోసియేషన్ గట్టిగా ఉపయోగించుకొని సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ విద్యా సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. నూజెండ్ల మండలం పమిడిపాడులో తులసి మాత ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ లీలావతి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు
మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు అనంతరం అర్చకులు వారందరికీ వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ సతీమణి లీలావతి మాట్లాడుతూ అందరికీ మేలు జరగాలని జీవి ద్వారా, ప్రభుత్వం ద్వారా, తమ సంస్థలు, శివశక్తి ఫౌండేషన్ ద్వారా స్థానికంగా చేయూత లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.